గుమ్మడిదూరు ఎస్సీల శాశ్వత సమస్యకు పరిష్కారం చూపిన పొన్నం బాలాజీ. సొంత నిధులతో ఎకరం పొలాన్ని ఎస్సీ కుల శ్మశానానికి కేటాయించిన పొన్నం బాలాజీ. మంచి పనులతో పోటీ పడదాం, గొడవలు పెట్టడం, కుట్రలు పడటం ఆపండి. పొన్నం బాలాజీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూరు గ్రామంలో ఎన్నో ఏళ్ల తరబడి శ్మశానం లేక ఎస్సీ కమ్యూనిటీ అవస్థలు పడుతూ ఉంటే ఆ సమస్యను గుమ్మడిదూరు వాసి నక్కా వెంకట్రావు పొన్నం బాలాజీ దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ సమస్యను విన్న పొన్నం బాలాజీ వెంటనే తన వంతు కృషిగా 1 ఎకరం పొలం సొంత నిధులతో కొని శ్మశాన వాటికి కేటాయిస్తాను అని హామీ ఇచ్చి దానిని నెరవేర్చడం పట్ల పలువురు ఎస్సీ కుల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొన్నం బాలాజీ మాట్లాడుతూ దూర ప్రాంతంలో ఉన్న తన కులం పట్ల ఎంతో మమతానురాగాలు కలిగిన వ్యక్తి నక్కా వెంకట్రావు విలేకర్ అని, ఈ శ్మశాన సమస్యను తీసుకువచ్చి దీనిని ఎలాగైనా మీరు చేయాలి అని అంటే నేను ఏదో రకంగా చేస్తా అని నక్కా వెంకట్రావు విలేకర్ గారికి హామీ ఇవ్వడం జరిగిందని, దానికి ఇప్పుడు సమయం వచ్చి ఈ ఎకరం పొలాన్ని ఎస్సీ కులానికి శ్మశాన వాటికకు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో రాజకీయ కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలని, మిగతా రోజుల్లో గ్రామ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని, వీలైతే ఆ అభివృద్ధిలో పోటీ పడదాం, కానీ కుట్రలు పన్నడం, గొడవలు పెట్టడం అలాంటి వాటిల్లో నేను దూరంగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం బాలాజీ, శ్రీమతి విజయలక్ష్మి గారులకు ఎస్సీ కుల పెద్దలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పొందూరు నాగేశ్వరరావు, నక్కా వెంకట్రావు, యార్లగడ్డ విశ్వనాథం, కంచెట్టి రాంబాబు, మండేపూడి రామ్మోహన్ రావు, నక్కా సుధాకర్, నక్కా చినపుల్లయ్య, ఆలూరి శ్రీనివాసరావు, పలువురు గ్రామ రైతులు, ఎస్సీ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని గవర్నమెంట్ పెట్టుకుంటాం అనాలు గొప్ప తెలియదు, కానీ ముందు నేను గవర్నమెంట్ ఇంటికి చెప్తాం. ఆ తరపున ముందు మేము కొని డబ్బులు కట్టిన తర్వాత శ్మశానికి ఇచ్చి ఎమ్మెల్యేగా ద్వారా చేస్తాం. మా ప్రయత్నం మేము చేస్తాం. ఇచ్చిన అయిపోయినా గవర్నమెంట్ నుంచి లేట్ అయినా కూడా మేము చూసుకుంటాం. దానికి వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి నేను హామీ ఇస్తున్నాను.